నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ. వైసీపీ పొన్నాపురం దళితులకు శ్మశాన స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, సిఐటియు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వర్గధామం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. ఏకలవ్య నగర్ హిందూ శ్మశాన వాటికలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. గుంటూరులో జరిగే అండర్ 21 అంతర్ జిల్లాల హాకీ పోటీలకు నంద్యాల జిల్లా జట్టు సిద్ధం. నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు. అద్భుతం, 3 నెలల పసికందుకు అత్యంత క్లిష్టమైన కిడ్నీ ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించిన నంద్యాల శాంతిరాం జనరల్ హాస్పిటల్ వైద్యులు. వ్యవసాయ శాఖలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి వినతి. ఈ నెల 20వ తేదీ నుండి 31 వరకు దస్తావేజు లేఖరుల పెన్డౌన్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం. రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు. ఈ నెల 20, 21 తేదీలలో సాయిబాబా నగర్ లో వెలిసిన మౌలాలి సాహెబ్, దస్తగిరి సాహెబ్, ఇమాం కాసిం సాహెబ్ల జాతర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా అభిప్రాయాలకు, సమస్యల పరిష్కారానికి ప్రజల గొంతుకగా సరికొత్తగా జగన్ 2.0 సూపర్ యాప్ లాంచ్ చేసి విప్లవానికి నాంది పలికింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ను నేడు నంద్యాల నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, స్టేట్ సిఇసి మెంబర్స్ దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మహబూనిసా, ముఖ్య నేతలు జగనన్న 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, స్టేట్ సిఇసి మెంబర్స్ దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మహబూనిసా, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసీపీ మున్సిపల్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా, గన్ని కరీం, వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, మాజీ కౌన్సిలర్స్ ఆరిఫ్ నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, కలాం బాషా, షాదిక్ బాషా, మేసా చంద్రశేఖర్, చింత శ్రీనివాసులు, సుబ్బరాయుడు, వైసీపీ నాయకులు సాయిరాం రెడ్డి, శ్రీరాములు, భాస్కర్ రెడ్డి, రహంతుల్లా, కాలువ నాగరాజు, పైలట్ రమేష్, ఎర్రన్న, మగ్గం రఫీ, బ్రహ్మయ్య, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో జగనన్న 2.0 సూపర్ యాప్
లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి కార్యకర్తకు, జగనన్న ప్రతి కార్యకర్తకు ఎంతో రకంగా లబ్ధి చేకూర్చడం జరుగుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఇంతకు ముందు మన అఫీషియల్ ఫేస్బుక్ అయినటువంటి ఫేస్బుక్ ను, ఇన్స్టాగ్రామ్ ను ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా బ్యాన్ చేసి ఎన్ని ఇబ్బందుల పాలు చేయడం జరిగిందో, ఇన్ని లక్షల కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్న దాన్ని ఏ రకంగా చేసినా చేయండి. దీనికి ఎటువంటి అవకాశం లేకోకుండా ఈ సూపర్ యాప్ రావడం వల్ల ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అందరూ ఈ యాప్ లో ఉంటారు. కాబట్టి మనకు జరుగుతున్నటువంటి నష్టాలు, మనకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఈ యాప్ ద్వారా మనము డైరెక్ట్ గా సెంట్రల్ ఆఫీస్ వరకు మన కష్టాలని తెలుపుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ లో ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎక్స్ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎక్స్ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, మాజీ మంత్రులు ఉంటారు. అందరూ ఈ యాప్ లో ఉండడం వల్ల మన గొంతుగా, మన కార్యకర్త గొంతుగా ప్రతి వ్యక్తి వినే రకంగా ఉంటుంది. దాన్ని అన్ని రకాలుగా రక్షణ కవచంగా ఏర్పడడానికి ఒక మంచి నెట్వర్క్ ఏర్పాటు చేస్తుంది. ఈ యాప్ ను జగనన్న 16వ తేదీ సెంట్రల్ ఆఫీస్ లో లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన ఒక అరగంటలోనే, ఒక గంటలోనే 25,000 సబ్స్క్రైబర్స్ రావడము, ఆ రోజు నైట్ కే 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఈ యాప్ ను లాంచ్ చేసే ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను మన కార్యకర్తలకు అందరికీ రిక్వెస్ట్ చేసిందే, అందరూ ఈ యాప్ లోకి రండి. మీ సమస్యలు, మీ వీధి సమస్యలు అనుకోండి, గ్రామ సమస్యలు అనుకోండి, నియోజకవర్గ సమస్యలు అనుకోండి, ఏవైనా సరే మీ పర్సనల్ ఇబ్బందులు కూడా తెలిపితే అన్ని రకాలుగా చోదుడు వాదుడుగా మా జగనన్న టీం ఉంటుందని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజు జగనన్న 2.0 సూపర్ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీ మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ ని డౌన్లోడ్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వస్తూ ఏదైతే ఈ యాప్ ని వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క చిన్న కార్యకర్త దగ్గర నుంచి, అభిమానుల దగ్గర నుంచి, నాయకులు అందరూ ఒకే తాటి మీద, అందరూ ఒకే కలయికగా ఈ యాప్ లో ఉండబోతున్నారు. అలాగే మన సమస్యలు, కష్ట సుఖాలు, నష్టాలు అన్ని దీంట్లో పంచుకుంటూ మనం అందరం ఒకే టీం అన్నట్టు ఈ యాప్ ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మన మంచి చెడులను నాయకులతో పంచుకునే ఒక మంచి అవకాశాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ ఈ రోజు 2.0 మండల నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ షాప్ వారు ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జవహర్ల తాడపల్లిలో సెంట్రల్ ఆఫీస్ లో ఆయన కూడా 2.0 ఓపెన్ చేసి నిన్నటి రోజే రిలీజ్ చేయడం జరిగింది. మనం కోరేది ఒకటే, మన వాళ్ళందరినీ ఈ యాప్ ద్వారా రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాప్ ను అందరం డౌన్లోడ్ చేసుకొని మన సమస్యలు ఏమున్నా గానీ, చిన్న సమస్య ఉన్నా గానీ దీనిలో చేసుకుంటూ మన ఇబ్బందులను మన పార్టీ ఆఫీసులో గానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ ఉంటారు. దీంట్లో మాజీ ఎమ్మెల్యేలు మొత్తం ఉంటారు. మనకు రక్షణ, మన ఎమ్మెల్సీ సాబ్ గారు చెప్పినట్టు రక్షణ కవచం లాగా ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ యాప్ ను మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి డౌన్లోడ్ చేసుకోవాలని నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు మన నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ అందరము నాయకులమందరము ఇక్కడ హాజరై ముఖ్యంగా జగనన్న 2 సూపర్ యాప్ అనేది ఆవిష్కరించడం జరుగుతుంది. ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే ఈ యాప్ ద్వారా మనము ఇక్కడ లోడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్న గారి దగ్గరికి తెలియపరచడం జరుగుతుంది. వెంటనే సమస్యల పరిష్కారం కొరకు హెడ్ ఆఫీస్ నుంచి కూడా మనకు ఇక్కడికి సేకరిస్తారు. నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఏదైనా ఈ యాప్ల ద్వారా ఇచ్చినా కూడా ఎమ్మెల్యే పరిష్కార దశగా ఆలోచన చేస్తారు. ఈ యాప్ అనేది ప్రజల సమస్యలే కాకుండా కార్యకర్తలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వలన అందరి మన రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు బలగం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఎన్నో పార్టీలు అధికారంలో వస్తున్నాయి, పోతున్నాయి, అధికారం లేకుంటే కుప్పకూలిపోతున్నాయి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నా లేకున్నా రాజు రాజే. ఎల్లవేళలా ప్రజలకు మరియు కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ ఈ సూపర్ యాప్ అనేది ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకులకు కూడా ఏ సమస్యలున్నా సరే, న్యాయ సమస్యలైనా ఇంకా ఏ సమస్యలైనా సరే వెంటనే పరిష్కరించేదానికి ఒక టీం ఏర్పాటు చేసి
అధిష్టానం దృష్టికి తీసుకురావాలని ఏకైక ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యాప్ను అందరూ కూడా లోడ్ చేసుకొని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, ప్రతి కార్యకర్తకు అందరికి కూడా న్యాయం చేకూర్చాలి, అందరి యొక్క బాధను వినాలి, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ఆయన చేసినటువంటి ప్రజా పరిపాలన కార్యకర్తలకు మరింత చేరువ చేయాలి, కార్యకర్తలను తన హృదయంలో ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ 2.0 సూపర్ యాప్ ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త తన యొక్క సమస్యను, తనకు సొసైటీలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందిని జగనన్నకు నేరుగా చెప్పుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక జగనన్న సైనికుడు, ఆయనతో స్వచ్ఛందంగా దగ్గర సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం కల్పించేటువంటి యాప్ ను మీరు ఖచ్చితంగా అందరూ కూడా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్యను కూడా ఈ ప్రభుత్వం రేపు 29 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని దగ్గరగా మీ యొక్క ప్రతి సమస్యను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రజా సమస్యలన్నీ కోకొల్లలో ఉన్నాయి. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మైమర్పించేలాగా మోసం చేసే మాటలు చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తాం, మీరు అద్భుతం సృష్టిస్తామని చెప్పి చేశారు. కానీ వాళ్ళు ఏ ఒక్కటి చేయకుండా పోగా అన్ని మోసం మాటలే. మనం ఏదైనా సమస్యపై లేవనెత్తినప్పుడు దానికి తిరుగుడుగా ఇంకో రకంగా ఏదో మాటలు చెప్తూ మభ్య పెట్టారు. ఏదేమైనా ప్రజలు మారాలి ఫస్ట్ ముఖ్యంగా. ఎందుకంటే చెప్పేవాడు వినేవాడు వింటూ ఉంటే చెప్పేవాడు ఎన్నేం చెప్తారు. తినగా వేపాకు తీయగా ఉన్నట్టు చేదు కూడా నిజమవుతుంది. కాబట్టి నిజంగా మీ కుటుంబాలు, మీరు మనం ఓటు ద్వారా బాగుపడినాం. రాజశేఖర రెడ్డి గారి ద్వారా, జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎన్నో బృహత్ పథకాలు చేసి ప్రజలకు అన్ని రకాల రక్షణ కల్పించారు. అటువంటి మహానుభావులు చేసిన కార్యక్రమాలను మర్చిపోయి ఏదో తాత్కాలిక మోసమాలు చెప్పిన మాటలు విన్నారు. కాబట్టి ఇది మోసపోయినా అది మోసపోకుండా భవిష్యత్తులో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యాప్ ఓపెన్ చేశారు. ఈ యాప్ ద్వారా మీరందరూ కూడా ప్రజా సమస్యలపై గలమెత్తితే, ప్రజల సమస్యలపై పోరాట పార్టీ తరఫున అందరం కలిసి పోరాడడానికి అవకాశం ఉంది. మీకు కూడా వ్యక్తిగతంగా అన్ని రకాల రక్షణ కల్పించే భాగ్యం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా సంశయపడకుండా, భయపడకుండా, ఎనుమిడుకోకుండా నాకేమైనా వాడు చేస్తారు, ఇది చేస్తారు అనుకున్నా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యాప్ ద్వారా ప్రజా సమస్యలు పోరాడి ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లాంచ్ చేసిన జగన్ 2 సూపర్ యాప్ ఈరోజు నంద్యాలలో మనమందరం ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనము ఈ ప్రభుత్వంలో జరిగే అవినీతి, ఈ ప్రభుత్వంలో జరిగే దుర్మార్గపు చర్యలను ఎప్పటికప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుంచుకొని కింద నుంచి పై స్థాయి వరకు పోలీసు వ్యవస్థను కూడా, ప్రతి పోలీసు వ్యవస్థను కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళందరి పేర్లు కూడా ఈ యాప్ లో మీరు రూపొందించి ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పటికి 2.5 సంవత్సరాల దగ్గరగా అవుతుంది. ఆ కళ్ళు మూసే రూపంలో మన ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు ఇంత దుర్మార్గపు చర్యని ఖండిస్తూ మీరు ప్రతి ఒక్కరు కూడా యాప్ లో, అంటే మనకు హెడ్ ఆఫీస్ తెలిసే విషయంగా మీ పదవి క్లియర్ గా మీరు యాప్ ఓపెన్ చేసి తెలుస్తుంది. మీరు ఏ పదవిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది ప్రతిరోజు కూడా మీరు ఇక్కడి నుంచి లోడ్ చేసే అవకాశం కూడా ఉంది. దాని యొక్క ఈ అవకాశాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఇది చాలా ఉపయోగకరమైన యాప్. ఈ యాప్ ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దుర్మార్గపు చర్యలు మానుకొని పోలీస్ వ్యవస్థ కూడా, పోలీస్ వ్యవస్థ అంటే అందరికీ న్యాయం చేయాల్సిన వ్యవస్థ. ఆ వ్యవస్థ ఈ మధ్య కాలంలో గాడి తప్పింది. ఆ వ్యవస్థ ఎన్నో మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒకసారి గమనించి పోలీస్ వ్యవస్థ కూడా మీరు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రజల జీతాలతో నడిచిపోవాలి. కాబట్టి మీరు దయించి పోలీస్ వ్యవస్థ ఇప్పుడైనా న్యాయంగా, న్యాయబద్ధంగా పట్టణంలోని 19వ వార్డు పొన్నాపురం మరియు పొన్నాపురం కాలనీ దళితుల కోసం
జీవో నెంబర్ 1235 ప్రకారం 2 ఎకరాల శ్మశాన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, సిఐటియు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. కేవీపీఎస్, సిఐటియు తదితర ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ 19వ వార్డు పొన్నాపురం మరియు పొన్నాపురం కాలనీలో ఉన్న 200 దళిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కాలనీలో దాదాపు 7,000 మంది జనాభా ఉండగా కేవలం 4 సెంట్ల స్థలంలోనే శ్మశాన వాటిక ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 6 అడుగుల స్థలం కూడా లేకపోవడంతో వర్షాకాలంలో పూడ్చిపెట్టిన శవాలు పక్కనే ఉన్న కాలువల్లో కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి కాలనీలో రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేవని, కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని విస్మరించి కేవలం మాటల గారడితో కాలయాపన చేస్తోందని నాయకులు విమర్శించారు. వెంటనే స్పందించి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించకపోతే దళితులను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటలింగం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంఆర్ నాయక్, ప్రజా నాట్య మండలి నాయకులు బాల హుసేని, సుధాకర్ మరియు 19వ వార్డు ప్రజలు వీరసేన, బంగారయ్య, గుండయ్య, దేవకుమార్, శ్యామ్ సుందర్రావు, సుదర్శన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొన్నాపురం గ్రామంలో శ్మశానాన్ని కేటాయించాలని కోరుతున్నాము. అలాగే రోడ్డు వేయించాలని కోరుతున్నాము. కాలువలు వేయించాలని కోరుతున్నాము. సార్ మాకు శ్మశానం లేదు సార్. 19 వార్డు మా పొన్నాపురం గ్రామం రైతులకు శ్మశానం కావాలి. మాకు అది పోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది సార్. కావలేదు. కంప ఉంటుంది, కంపలోనే కాలు పెట్టాలి. వాళ్ళు బరువు ఎత్తుకొని పోయి దానివల్ల తప్పించుకొని ఎప్పుడు గుద్దలేసేది అన్నీ సార్. కొంతమంది తాగిన వాళ్ళు అయితే నిజం సార్, నేను చెప్తున్నా. ఘోరాది ఘోరంగా ఉంది మాకు. నంద్యాల పట్టణం 19వ వార్డు పొన్నాపురం కాలనీలో 300 కుటుంబాలు దళితులుగా ఉన్నారు. ఆ కుటుంబాలకు కేవలము 6 అడుగుల స్థలం కేటాయించడం కూడా ప్రభుత్వం చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు దళితుల సంక్షేమాన్ని, దళితుల అభివృద్ధిని కూటమి ప్రభుత్వము నెరవేరుస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వము నేటి వరకు 19వ వార్డులో 3 ఎకరాల స్థలం గతంలో ఉండేది. మొత్తం 700 కుటుంబాలకు స్థలం ఉండేది. కానీ ఈ రోజు కేవలం 3 సెంట్లు మాత్రం ఉన్నాయి. దళితులు ఎక్కడ పుచ్చుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దళితులు పుచ్చుకునే చోట కాలువ ఉంది. వర్షంగా వస్తే ఆ శవాలు పుచ్చిపెట్టినటువంటి శవాలు కూడా కొట్టుకుపోయేటువంటి దుస్థితిలో ఉన్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్లు, తెలిసి తెలియనట్లు వివరిస్తున్నారు. ఇప్పటికైనా అని అధికారులు స్పందించాలి. అదేవిధంగా దళిత వాడలోకి వెళ్లేందుకు రోడ్లు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికైనా సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పేసి, అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడం వలన చెత్త చెదారం అంతా పేరుకుపోయి పాములు, కప్పలు, రకరకాల అవి కూడా ఆ బురదలో నుంచి ఇళ్లలోకి చొరబడుతున్నాయి. వాటి ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగాలు కూడా బారిన పడుతున్నారు. అదే విధంగా నీళ్లు నిల్వ ఉండడం ద్వారా దోమలు విపరీతంగా ఇళ్లలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా చిన్నపిల్లలు కూడా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికైనా అని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు స్పందించి తక్షణమే దళిత వాడల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి. ఇప్పటికైనా దళిత వాడల అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కేవీపీఎస్ గా ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని ఏకలవ్య నగర్ సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొని శ్మశాన వాటిక ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే చర్యలను పరిశీలించారు. అనంతరం స్వర్గధామం ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ స్వర్గధామంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలించి నంద్యాల మున్సిపాలిటీ ద్వారా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం అవసరమైన పనులపై అంచనా సిద్ధం చేసి దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వర్గధామానికి 8 వార్డుల ప్రజలు సేవలు పొందుతున్నారని, అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రాంగణానికి ఆకర్షణీయమైన పెయింటింగ్లు వేయడం, విస్తృతంగా పచ్చదనం అభివృద్ధి చేయడం, అంత్యక్రియల కోసం ఆధునిక షెడ్ ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లు, స్నాన సౌకర్యాలు కల్పించడం, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే శ్లోకాలతో కూడిన గోడ చిత్రాలు ఏర్పాటు చేయడం, అంత్యక్రియల సమయంలో అవసరమైన సమాచారాన్ని అందించే విధంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఏకలవ్య నగర్ దగ్గర ఉన్న స్వర్గధామంకి వచ్చాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాక్టివిటీలో భాగంగా ఈరోజు స్వర్గధామం లోపల క్లీనింగ్ యాక్టివిటీ టేకప్ చేశాము. అలాగే మన నంద్యాల మున్సిపాలిటీ నుంచి వీరికి ఎటువంటి సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పించడానికి కూడా ఒకసారి చెక్ చేసి దానికి సంబంధించిన ఎస్టిమేట్ ఒకటి జనరేట్ చేసి వీరికి ఫర్దర్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఈ రోజు మనం నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఉండే పెద్దలందరినీ చూస్తే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే 8 వార్డ్స్ కి సంబంధించి ఈ స్వర్గధామం ఉంది. ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మంచి సపోర్ట్ ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మనం కూడా చక్కటి పెయింటింగ్, అలాగే మంచి గ్రీనరీ డెవలప్ చేయడం, రిచువల్స్ జరుపుకోవడానికి ఒక చక్కని షేడ్ ఇవ్వడం, టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పించడం, షవర్ ఫెసిలిటీ కల్పించడం, అలాగే మంచి పెయింటింగ్స్ వేసి వాటికి సంబంధించిన శ్లోకాలు పెట్టడం, ఒక చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టి క్రిమేషన్ ఆర్ బరియల్ జరుగుతున్నంత సేపు కూడా దానికి సంబంధించిన విషయాలు తెలియజేసే విధంగా ఈ స్వర్గధామంని తయారు చేయాలని మేము అందరి ఆలోచన. పెద్దలందరి సహకారం, అలాగే జిల్లా యంత్రాంగం సహకారంతో ఇది మంచిగా తీర్చిదిద్దబడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు యాక్టివ్ ఇనిషియేషన్ తీసుకున్నారు ఇది డెవలప్ చేయడానికి. మున్సిపల్ కమిషనర్ గారికి, వారి టీం కి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం గురించి చెప్పాలంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు, వారి బృందం, సో కొండారెడ్డి గారు, ఇలా పాసారి గారు, సీనియర్ నాయకులు తోట మద్దులు గారు, వారి బృందం, ఇంకా మాకు ఎంతో ఆపుతున్నటువంటి వినాయకపని వారు, ఈరోజు వీళ్ళ యొక్క ఇంటర్వెన్షన్ వల్ల ఈరోజు ఇది సాధ్యమైంది అనేసి ఖచ్చితంగా చెప్తాను. మున్సిపాలిటీ నుంచి మేము జస్ట్ ఒక ఇనిషియేషన్ ఇచ్చాం. ఆ ఇనిషియేషన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందుకొని ఒక్క 1 వీక్ లోనే ఇదంతా కూడా ఒక్కసారిగా గమనిస్తే ఇంకా ఇంత సుందరంగా తయారైంది. ఇది ఇప్పుడు ఇంత ముందుకు ఒక 1 మంత్ బ్యాక్ ఈ శ్మశాన వాటికి ఏంది ఇలా ఉంది అనుకునే వాళ్ళు, కానీ ఈ రోజుగా గమనిస్తే కనుక ఇది శ్మశాన వాటికనా లేకపోతే కనుక ఆధునిక దేవాలయం అనేటువంటి ఇది కనబడుతుంది. దీనికి కారణం అంతేవరంటే వీళ్ళేనండి. సో అంటే మా ఊరు, మా శ్మశాన వాటిక, మేము దీన్ని శుభ్రంగా ఉంచాలి, జాగ్రత్త పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి సౌకర్యంగా ఉండాలి. ఎందుకంటే శాశ్వతమైనటువంటి రెసిడెన్స్ ఏదంటే ఇది అందరికి. సో ఇలాంటి ఏరియాలలో ఇలాంటి ఏరియాస్ను చక్కగా ఉంచుకుంటే అందరికీ ప్రయోజనకరం. సో ఈ విషయంలో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వంటి ఈ కార్యక్రమంతో ఈరోజు పెద్ద ఎత్తున యూఎల్బీ సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇంకా మేము సైతం ఈ ప్రోగ్రాంలోకి వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ రోజు 7 గంటల నుంచి ఇప్పుడు 10 అవుతుంది. అందరూ కూడా స్టిల్ ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు వాళ్ళే ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఇది ఎంతో శుభదాయకము. ఇది ఇక్కడితోనే ఆగకూడదని చెప్పేసి మా యొక్క అభిలాష. నంద్యాల జిల్లా హాకీ క్రీడాకారులు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్కు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న అండర్-21 ఇంటర్ జిల్లా హాకీ మెన్ ఛాంపియన్షిప్ పోటీలకు నంద్యాల జిల్లా నుండి క్రీడాకారులను నంద్యాల జిల్లా హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, ఏపీ హాకీ అధ్యక్షుడు చాణక్యరాజు ఆధ్వర్యంలో
నేడు స్థానిక ఎస్పీజీ హైస్కూల్ గ్రౌండ్ నందు ఎంపిక చేశారు. ఈ పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టుకు హాకీ నంద్యాల జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీజీ హైస్కూల్ హెచ్ఎం నళిని, ఏపీ హాకీ అధ్యక్షుడు చాణక్యరాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ దివాకర్, ట్రెజరర్ స్టీఫెన్ జెర్సీలను బహుకరించారు. ఈ సందర్భంగా ఏపీ హాకీ అధ్యక్షుడు చాణక్యరాజు మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని, జీవితంలో క్రమశిక్షణను అలవరుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం క్రీడల్లో ప్రతిభ చాటిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. నంద్యాల జిల్లా హాకీ క్రీడాకారులు ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించి జిల్లా పేరును దశ దిశలా చాటాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్పీజీ హెచ్ఎం నళిని మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీని ఎంచుకోవడం అభినందనీయమన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాకీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం రాజు, సెక్రటరీ సునీల్ ముత్యం, జాయింట్ సెక్రటరీ దివాకర్, ట్రెజరర్ స్టీఫెన్ మరియు టీమ్ కోచ్ శ్రావణ్ కుమార్, ఎస్పీజీ వ్యాయామ ఉపాధ్యాయుడు వినీత్, క్రీడాకారులు పాల్గొన్నారు. పెద్దలకు నా నమస్కారము. హాకీ ప్లేయర్స్ గా మీరందరూ మా ముందు నిలబడి ఉన్నారు. మీకందరికి శుభాకాంక్షలు. ఈ హాకీ టీం ఇంకా మంచిగా డెవలప్ అయ్యి స్టేటే కాకుండా మన వాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా మీరు సెలెక్ట్ అయ్యి మన దేశానికి మంచి పేరు, అంటే దేశానికి ఆడుతున్నారంటే నంద్యాల పేరు దేశమంతా వినిపిస్తుంది కదా. కాబట్టి మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండండి, క్రమశిక్షణ పాటించండి, చక్కగా ఆడి మీ అందరు గెలుపుతో తిరిగి రావాలని కోరుకుంటూ మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్ జూనియర్స్ మెన్ గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో జరగబోతుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు పిల్లలందరూ కూడా మన నంద్యాల డిస్టిక్ తరఫున పావులపాడు కానీ, తర్వాత ఈ జూటూరు కానీ, అట్లాగే మన నంద్యాలలో ఎస్పీఎస్ స్టూడెంట్స్, మిగతా స్కూలు గుడిసెప్పడు ఇవన్నీ కూడా పిల్లలందరూ వచ్చినారు. వాళ్ళంతా కూడా రేపు పాల్గొంటారు. టోటల్ టీం 18 మంది. వారికి టీషర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారిని పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళు బాగా ఆడి ఈ యొక్క హాకీ నంద్యాలకు, హాకీ అందరికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటున్నాం. పిల్లలకు అన్ని విధాలు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. వారు పిల్లలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమం అంతటికి కూడా అందరు కూడా హాజరయ్యి పెద్దవాళ్ళంతా కూడా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నా. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేడు ఇన్వెస్టిచర్ వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ సుష్మిత, సీనియర్ న్యాయవాది రామచంద్రారావు హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్లు, సాంస్కృతిక నృత్యాలు సభికులను విశేషంగా అలరించాయి. ఈ ప్రదర్శన ద్వారా నాయకత్వం, దేశభక్తి, సామాజిక బాధ్యత, ఐక్యత వంటి విలువలను ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ సుష్మిత మాట్లాడుతూ నాయకత్వం అనేది ఒక పదవి కాదని, అది బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, సేవాభావంతో ముందుకు సాగాలని, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఆనంద్ గుప్తా, కరెస్పాండెంట్ రోహిత్, ప్రిన్సిపల్ మోమిన్ ఫరాయతుల్లా హాజరయ్యారు. Which is very inspiring and something which is very exciting to look forward to for your school also, to all the students and the management present here also. I am definitely very confident that there will be a lot of exciting and progressive things which will be coming forward in the school. So to be a part of this chapter, welcoming this exciting chapter ahead, I feel very happy to be present here.
and to all the leaders who got appointed today, head boy, head girl, and the leaders of all the clubs which are present here. I can also see that the clubs are named Phoenix, Dragon, Unicorn, and Pegasus, all like mythical creatures with excellent superpowers and capabilities. I also hope that you students, every one of you here, and the respective club members also, don't limit your potential based on anyone else. Someone tells you can't do this, you can't do that, do only this, do only this is practical. Like that, there will be a lot of criticism which will be awaiting you once you step out of this school and out of your comfort zone. But always look back to these memories that you were a phoenix, you were a dragon, you were a unicorn, and you were a Pegasus in your school with super powers and super capabilities. You also will possess excellent super capabilities which will surpass people's expectations and all. So I never want you to limit your potential to what other people define you. Don't let other people define you, and work towards your progress, your ambitions, whatever it is. You can aim for the stars. Definitely, you can do that. These clubs, I hope they will instill that kind of feeling in you from now itself. Thank you, everyone. ముందు కొత్తగా ఇన్వెస్టిగేషన్ సెరమనీ కండక్ట్ చేశాము. ఆల్ ది లీడర్స్ ఆర్ బీయింగ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ హియర్, మోస్ట్లీ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్. 4 గ్రూప్స్ కి 4 కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్ అండ్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఈరోజు మన నెర్వాడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎలక్ట్ అయినారు. వాళ్ళకు వాళ్ళ విధి విధాలుగా వాళ్ళ యొక్క గ్రూప్స్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఒక కొత్త ప్రక్రియతో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ హియర్. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా లీడర్షిప్ క్వాలిటీస్ పిల్లలు ఎంబెడ్ అవ్వడమే కాకుండా వాళ్ళు ఎలా లీడ్ చేస్తారు, సో వాళ్ళ టీమ్స్కి ఎలా పాయింట్స్ తెచ్చి ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ యాన్యువల్ డే సెలబ్రేషన్ డే. ఆ రోజు మనకు ఏ గ్రూప్ అయితే highest points in all the aspects of academics and sports and indoor games తో సహా ఎవాల్యుయేట్ చేసి ఆ టీమ్స్కి పాయింట్స్ ఇస్తారు. దాంట్లో హైయెస్ట్ పాయింట్స్ వచ్చిన ఆ టీమ్ రిప్రజెంటేషన్స్కి విల్ గివ్ ది ట్రోఫీ ఆన్ ది డే. సో ఐమ్ వెరీ హ్యాపీ టుడే. వర్షం వచ్చినా కూడా మా వాళ్ళు ఎదుర్కొని మరి టుడే దే హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సుష్మిత గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ దే హ్యావ్ బ్లెస్డ్ ద కిడ్స్. And this will be a new chapter for the academic year 26-27. Thank you. నంద్యాల శాంతిరామ్ జనరల్ హాస్పిటల్లో వైద్యులు అద్భుతం సృష్టించారు. 3 నెలల పసికందుకు అత్యంత క్లిష్టమైన కిడ్నీ ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారు. ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన కేవలం 3 నెలల చిన్నారి గత కొంతకాలంగా కిడ్నీ వాపు సమస్యతో తీవ్రంగా బాధపడుతుంది. చిన్నారి పరిస్థితిని గమనించిన శాంతిరామ్ హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జరీ విభాగం వైద్యులు రంగంలోకి దిగారు. పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ రవీందర్, డాక్టర్ ప్రభు మరియు అనస్థీషియా నిపుణులు డాక్టర్ చెన్నకేశవులు బృందం అత్యంత జాగ్రత్తతో ఈ క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్యశ్రీ పథకం కింద రూపాయి ఖర్చు లేకుండా ఈ శస్త్రచికిత్సను ఉచితంగా అందించడం విశేషం. ప్రస్తుతం చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. తమ బిడ్డకు ప్రాణదానం చేసిన వైద్య బృందానికి ఉచితంగా వైద్యం అందించిన శాంతిరామ్ హాస్పిటల్ యాజమాన్యానికి చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నా పేరు డాక్టర్ చెన్నకేశవ. నేను శాంతిరామ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చీఫ్ ఇంటెన్సివిస్ట్గా అనస్థెటిస్ట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనకు సఫిషియంట్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ అన్ని హై క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల మనము అన్ని విధాల ఆపరేషన్లు ఎలా అంటే న్యూ బార్న్ బేబీస్ పుట్టిన పిల్లల నుంచి కూడా మనం వృద్ధుల వరకు అన్ని విధాలుగా ఎటువంటి ఆపరేషన్ అయినా కూడా మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. సో అన్ని కూడా మనం ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ పాపకు కూడా మనము జనరల్ అనస్థీషియా అంటే పూర్తిగా మత్తిచ్చి వెంటిలేటర్ సాయంతో మనము 4 గంటలు అత్యంత శ్రద్ధ తీసుకొని ఆపరేషన్ థియేటర్లోనే ఎక్స్ట్యూబేట్ చేయడం, అంటే మత్తు నుంచి బయటికి రావడము అంతా సాఫీగా జరిగింది. తర్వాత పోస్ట్ ఆప్ అంత కేర్ కూడా మనమే ఇక్కడ చూసుకోవడము అంత బాగుంది.
ఆలగడ్డ నుంచి వచ్చినాము సార్. శాంతిరామ్ హాస్పిటల్కి కడుపులో ఉన్నప్పుడు తెలిసింది సిపాక్ స్కానింగ్లో కిడ్నీ వాపు వల్ల వచ్చింటే పుట్టిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తామన్నారు. ఇంకా పుట్టిన తర్వాత 5 నెలల్లో మేము వచ్చినాము ట్రీట్మెంట్ చేసేసుకుని. బాగానే జరిగింది, మనకు సంతోషంగా ఉంది. ఆపరేషన్ బాగా చేసినారు, సక్సెస్ అయింది, మనకు సంతోషంగా ఉంది సార్. శాంతిరామ్ హాస్పిటల్లో ఇలా జరిగింది. శాంతిరామ్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద మాకు ఈ ఆపరేషన్ జరిగింది. రవీంద్ర సార్ చేసినారు, మాకు సక్సెస్ అయింది, బాగుంది. మా పాప కూడా బాగానే ఉంది. ఏం ఒక్క రూపాయి ఖర్చు కాలేదు, మాకు బాగానే జరిగింది, బాగానే చేసినారు. 5 రోజులు మేము ట్రీట్మెంట్ కూడా సార్, సంతోషంగా ఉంది. వ్యవసాయ శాఖలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వారికి ఉద్యోగ భద్రత, జీతాల పెరుగుదల లేదని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసులకు నేడు వ్యవసాయ శాఖలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గత 12 సంవత్సరాల నుంచి నేటి వరకు 12,000 రూపాయల జీతం మరియు 3,000 ఇన్సెంటివ్ మాత్రమే మాకు ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని గత 12 సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తున్నామన్నారు. అయితే నేటికి సమస్యకు పరిష్కారం చూపలేదని వాపోయారు. ప్రస్తుతం ఈ 5 నెలల జీతాలు లేకపోవడం వల్ల కుటుంబాల పోషణ చాలా ఇబ్బందిగా ఉన్నదని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. నంద్యాల జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే, గత 5 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవనేటువంటి విషయం తెలియజేశారు. అట్లాగే వాళ్ళ సర్వీస్ సంబంధించినటువంటి కంటిన్యూషన్ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత అట్లాగే వాళ్ళు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాం మేము, మరి మాకు ఉద్యోగ భద్రత అనేటువంటిది లేదు. సో ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు టైం స్కేల్ ఇవ్వాలనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విన్నపంగా తెలియజేశారు. సో వీటిని మరి పరిధిలో తీసుకొని ప్రభుత్వానికి, గౌరవ కమిషనర్ గారికి ఈ విషయాన్ని మేము తెలియజేయటం జరుగుతుంది. తద్వారా కమిషనర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళ సమస్య పరిష్కారం అయితే బాగుంటుందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. నందికొత్తూరు మండలంలో బిజినెంల గ్రామంలో ఎంపీగా చేస్తున్నాను. మేము 2014 నోటిఫికేషన్ ద్వారా 2015లో రిక్రూట్మెంట్ అయినాము. అది సెప్టెంబర్, ఆగస్టు నెలలో అయినాము. ఇప్పుడు దాదాపు అంటే 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ 12 సంవత్సరాల నుంచి మా పనికి సంబంధించిన వేతనం మాకు కరెక్ట్ టైంలో వేయడమే లేదు. ఇంతవరకు మాకు ఇచ్చే 15,000 జీతము మాకు ఏంటికి సరిపోదు. ఇప్పుడు ఉన్న దానికి సంబంధించి పెట్రోల్కి సంబంధించి, బస్సు ఛార్జీలకు సంబంధించి, ఒక ఆటో పోవాలన్నా, దేనికి పోవాలన్నా ఈ 15,000 మాకు ఏంటికి సరిపోవు. కాబట్టి మేము చేసే పనికి మాకు సమాన వేతనం, అంటే ఇప్పుడు ఒక ఆర్బికి అసిస్టెంట్ ఏ విధంగా పనిచేస్తున్నాడో అదే విధంగా మేము కానీ పనిచేస్తున్నాం. వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో మేము కానీ అవే చేస్తున్నాం. వాళ్ళు క్రాప్ బుకింగ్ చేస్తున్నారా, ఇన్సూరెన్స్లు చేస్తున్నారా, మాకు కానీ సపరేట్ ఆర్ఎస్కేలు ఉన్నాయి. మేము వాళ్ళతో పాటు సమానంగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో పాటు మాకు సమానమైన జీతం కావాలి. అంతవరకు మాకు ఈ పోరాటం అనేది ఆగదు. మాకు నాన్ శాంక్షన్ పోస్ట్ నుంచి శాంక్షన్ పోస్ట్ గా మారాల. ఫస్ట్ అది జరిగిన తర్వాత మాకు మా జీతాలు అనేది పెంచాలా. ఈ విధంగా జరగకుంటే మాత్రం మా సమ్మె అయితే ఆగదు. దయచేసి ఇది మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు రామకృష్ణ, నేను నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎంపీఓగా పనిచేస్తున్నాను. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే, మేము గత 2014 నుంచి ఇంతవరకు మేము ఈ యొక్క గవర్నమెంట్లో పనిచేస్తున్నాం. కానీ మాకంటూ ఎలాంటి గుర్తింపు అనేది లేదు. డిపార్ట్మెంట్లో మేము ఉన్నామన్న విషయం కూడా ఈ గవర్నమెంట్ కానీ మమ్మల్ని డిఎస్సి ద్వారా 2014లో రిక్రూట్ చేశారు 8,000 వేతనంతో. తర్వాత 2017లో 8,000 కాస్త 12,000 చేశారు. మా యొక్క సర్వీస్, మా యొక్క పనితీరును బట్టి ఒక 3,000 ఎక్స్ట్రాగా, అంటే మొత్తం 15,000 ఇవ్వడం జరుగుతుంది. అది కూడా త్రూ గవర్నమెంట్ అకౌంట్ నుంచి మాకు ఇస్తున్నారు. సో గవర్నమెంట్ అకౌంట్ నుంచి వస్తుందంటే మేము కూడా రెగ్యులర్ లాగానే మమ్మల్ని ట్రీట్ చేయాలి. కానీ తర్వాత మెయిన్ ఏంటంటే, మా డిమాండ్స్ ఏంటంటే, మేము చేస్తున్న పనికి సమాన వేతనం ఇవ్వాలి, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్టుగా మార్చి మేము ఏఈఓలతో పాటుగా పనిచేసే వాళ్ళము. 2014 ఏఈఓలు ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా పనిచేస్తాం.
వాళ్ళ బేసిక్ మినిమం మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జీవో ఎంఎస్ నెంబర్ 396 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 20వ తేదీ నుండి 31 వరకు తమ పనులకు స్వస్తి పలికి పెండౌన్ చేయాలని నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు షేక్ ఫారూక్, తోడేటి రమేష్, కార్యదర్శులు శివరాం, మాలిక్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కోల్పోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో పీపీపీ విధానాన్ని అమలు చేయబోతోందని, దీనివల్ల ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దస్తావేజు లేఖర్ల జీవనోపాధి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు నిరసనలు, సమ్మెలు, పెండౌన్ల రూపంలో ఎన్ని చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్తు దస్తావేజు లేఖర్లు తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అలాగే ప్రైవేటీకరణను నిరసిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 396ను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల జీవన భృతిని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘ నాయకులు జేలాన్, పిల్లి వెంకటేశ్వర్లు, హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మేము నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నుంచి మాట్లాడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లందరూ 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు పెండౌన్ చేస్తూ తమ విధులకు స్వస్తి పలుకుతూ నిరసన తెలుపుతూ సమ్మె చేయడానికి తలపెట్టినారు. ఇది ఎందుకు జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల మా యొక్క ఈ రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని, పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వం వారు ప్రైవేటు వాళ్ళు కలిసి ఒక ప్రైవేటీకరణతో ఈ వ్యవస్థను ముందుకు నడపాలనుకుంటున్నారు. దానివల్ల మా దస్తావేజు లేఖల యొక్క జీవన విధానానికి ముప్పు వాటిల్లుతుందని, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి మా దస్తావేజు లేఖర్ల జీవన భృతికి విఘాతం కలుగుతుందని చెప్పి మేము ప్రజోపయోగాలకు ఎప్పుడు అడ్డు కాదు, ప్రభుత్వం చేసేటువంటి ప్రజాసేవలకు ఎప్పుడు అడ్డు రాము. ప్రభుత్వం ఏదైనా చేయని, కానీ ఈ వ్యవస్థలో దస్తావేజు లేఖరి అనేవాడు ఉండాలి. మా ఈ లేఖరి జీవితానికి ఎలాంటి ధోకా రాకూడదనే ఉద్దేశంతో మేము సమ్మె తలపెట్టినాము. ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలా జిల్లాల్లో సమ్మెలు, నిరసనలు, పెండౌన్లు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కదిలి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర దస్తావేజుల సంఘం వారు పిలిచిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దస్తావేజు లేఖరి ఈ పెండౌన్ చేయడానికి తలపెట్టడమైంది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ విధానం వల్ల మా యొక్క ఈ వృత్తికి విఘాతం కలగొనే ఉద్దేశంతో మేము సమ్మె తలపడం జరిగింది. ఈ సమ్మెకు అందరూ సహకరిస్తారని అందరినీ పేరు పేరున మా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు మేము సమ్మె తలపెట్టడానికి కారణం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 జీవోను రద్దు చేయాలి. మేము మా జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాము. రేపు ఈ నెల 20వ తేదీ నుండి 31 వరకు పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందుకు ప్రజలు మరియు మీడియా మిత్రులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. రైతు సోదరులు సాగు చేసే వివిధ పంటలకు సంబంధించి బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు సూచించారు. ఈ మేరకు బీమా పథకాలకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా మరియు వాతావరణ ఆధారిత బీమా చేసేందుకు ప్రభుత్వం తెలియజేసిన నిబంధనలను అనుసరించి రైతులు బీమా ప్రీమియం చెల్లించవచ్చని ఆయన తెలిపారు. ఈ బీమా పథకాల వివరాలను ఏవో తెలియజేశారు. మనకు పంటల బీమా పథకంలో 2 రకాల పంటల బీమా ఉందండి. ఒకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇంకొకటి వెదర్ బేస్డ్ అంటే వాతావరణ ఆధారిత బీమా పథకము.
ఇంకోటి మనకు వాతావరణ ఆధారిత బీమా పథకంలో ప్రధానంగా వేరుశెనగ, నంద్యాల జిల్లాలో వేరుశెనగ, పత్తి, బనానా ఈ 3 పంటలు మనకు వాతావరణ ఆధారిత బీమా కింద ఉన్నాయి. అదేవిధంగా మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే దిగుబడి ఆధారిత పంటల బీమాలో వరి, మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి ఈ పంటలన్నీ మనకు దిగుబడి ఆధారిత బీమా కింద ఉన్నాయి. వీటికన్నిటికీ ఒక్కొక్క పంటకు ఒక ప్రీమియం అమౌంట్ ఉందండి. దాని ప్రకారంగా రైతులు ప్రీమియం కట్టుకొని పంటల బీమా చేసుకోవచ్చు. ఒక్కొక్క పంట గురించి మనకు ఇప్పుడు ప్రధానంగా మనకు మన మండలానికి ఎక్కువగా ఈ వాతావరణ ఆధారిత బీమా కింద కంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఉండే పంటలు ఎక్కువగా ఉన్నాయి. అందులో వరి అయితే ఎకరాకు 800 రూపాయలు, మొక్కజొన్నకు అయితే 660 రూపాయలు, కందికి 400 రూపాయలు, మినుము మరియు జొన్నకు 190 రూపాయలు, సజ్జ మరియు ఆముదం పంటలకు 160 రూపాయలు, ఉల్లికి 450 రూపాయలు, మిరపకు 2880 రూపాయలు. ఈ విధంగా ప్రీమియం చెల్లించి ఎకరాకు మీరు బీమా చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటిలో ఒక వరికి తప్ప మిగతా అన్ని పంటలకు జూలై 31 వరకు అవకాశం ఉంది. చివరి తేదీగా నిర్ణయించబడింది. వరికి 15 ఆగస్టు 15 వరకు మనకు బీమా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది బీమా చేసుకోవడం కానీ చాలా సులువు. రైతు సోదరులు కానీ వాళ్ళు ఏ పంట అయితే సాగు చేశారో వాళ్ళే స్వీయ ధృవీకరణ పత్రం అంటే సెల్ఫ్ డిక్లరేషన్, ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశారో ఒక సర్టిఫికేట్ తీసుకుని ఒక మీ సేవా కేంద్రాలు లేకుంటే కామన్ సర్వీస్ సెంటర్లలో వెళ్ళి వాళ్ళ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఈ 3 తీసుకొని వెళ్ళి ఈ స్వీయ ధృవీకరణ పత్రం తీసుకొని వెళ్ళి నేను చెప్పిన ఈ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఎకరాకు అమౌంట్ పే చేసి పంటల బీమా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఈ సంవత్సరం అందరికీ రైతులకు మేము ఖచ్చితంగా బీమా చేసుకోవాలని మేము రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. గత నెల 8వ తేదీ నుంచి రైతు సోదరులకు యూరియా, డిఏపి యాప్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. APAMS యాప్, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక యాప్ ద్వారా ఎరువులు ముఖ్యంగా యూరియా, డిఏపి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది గత నెల 8 నుంచే అన్ని ప్రైవేట్ దుకాణాలు అయితేనేమి, రైతు సేవా కేంద్రాలు అయితేనేమి ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ లో రైతులకు సంబంధించిన పొలం వివరాలు, తర్వాత వాళ్ళు భూమి వివరాలు అన్ని అనుసంధానించడం జరిగింది. గత ఖరీఫ్ 2025లో సాగు చేసిన పంటలను మా యాప్ లో పొందుపరచడం జరిగింది. వారు ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో ఆ పంటను వివరాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. వాటికి ఏ పంటకు సాగు చేశారో ఆ పంటకు ఎన్ని బస్తాలు వాళ్ళు అరువులు అనేది కానీ, యూరియా, డిఏపి ఎంత అర్హత ఉందో దాంట్లో చూపించడం జరుగుతుంది యాప్ లో. దాని ఆధారంగా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత మనకు మన రాష్ట్రంలో ట్రైపోసిడ్ అనే గడ్డి మందు బ్యాన్ చేసి చాలా కాలం అయిందండి. ఇప్పుడే కాదు, దాదాపు 5 years పైన బ్యాన్ చేసి ఆ గడ్డి మందు ఎక్కడ డీలర్లు ఎవరు విక్రయించడానికి లేదో, ఎవరైనా దొంగతనంగానో లేకుంటే ఎక్కడైనా తీసుకొచ్చి అమ్మినా కానీ మా దృష్టికి తీసుకొచ్చి ఆ డీలర్లపై చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ అనేది రీసెంట్ గానే మనకు ఒక 60 రోజుల పాటు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. దానికి డీలర్ల దగ్గర ఎవరి దగ్గర అయితే స్టాక్ ఉందో వాటిని అన్నింటినీ మేము నిలుపుదలగా చేసాము. అది కానీ ఎవరికి విక్రయించడానికి లేదు. ఈ 2 గడ్డి మందులు మనకు విక్రయించడానికి లేదు కాబట్టి ఎవరైనా డీలర్లు విక్రయించినా మా దృష్టికి తెస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 20, 21 తేదీలలో నాంద్యాల పట్టణం సాయిబాబా నగర్ మౌలాలి బాడాలో వెలిసిన మౌలాలి సాహెబ్, దస్తగిరి సాహెబ్, ఇమాం కాశిం సాహెబ్ల జాతులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన సాయిబాబా నగర్ మౌలాబాడాలో గత 45 సంవత్సరాలుగా జరుగుతున్న మౌలాల్ సాహిబ్, దస్తగిరి సాహిబ్ జాతరలు ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా జరుగుతున్నాయి. 20, 21 సోమవారం, మంగళవారం. సోమవారం సాయంత్రం 8 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ భక్తులంతా విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. अस्सलाम वालेकुम। चल 5 बरस से हमें बिहार था, हमारे बाड़े में मुर्शिदाबाद की बाड़े में हमें ज़्यादा सब्जी मिल के सब करते हैं।
खाने का इंतज़ार भी है, खाने का इंतज़ार है। 20 तारीख को ज़्यारत करती हैं। ईद के रोज़ शाम को 7 बजे खाने का इंतज़ार है। सबको हमारे माँ बहनों भयान सबको भी खाने का इंतज़ार है। पीर के दिन आ सकते हैं, साथ तरबूज खा सकते हैं सब। अस्सलाम वालेकुम। हमें नूनपल्ली लंदर जिला नूनपल्ली में साई बाबा नगर फकीरपेटा में ज़ियारत चलते हैं। मौलाना साहब के, पिराना पीर के, सलाना साहब के, इमाम कासिम के। हमें 40-45 बरस से खाना खिला दी हमें। बहुत अजमा भी आती है, हमको अच्छा चलता है। हमको बच्चे को साथ दे देती है। हमको कोसा भी हिंदी भी हमको साहब साथ दे रहती है। हमको बड़ा में हमको कोई मुसीबत क्या देता नहीं साहब। हमको अच्छा ठंडा ठंडा बैठती है। हमको कौन भी हिंदी क्या अच्छा रन चलता है। हमको उनकी मुराबत अच्छी चलती है। उस मौलाना साहब की, दस साहब की, उनकी कौन भी हिंदी का नवा हिंदी पुराना हिंदी भी आपको खाना हो अच्छा आनंदरम लगती है। हमें हमें फकीरवाड़ा में अच्छा 7 बजे खाना खिलाती है। हमें 1 बजे सवार उठती है। शाम फिर मंगल दिन का 1 बजे बेड़ती है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ వైసీపీ. పొన్నాపురం దళితులకు శ్మశాన స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, సిఐటియు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వర్గధామం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. ఏకలవ్య నగర్ హిందూ శ్మశాన వాటికలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గలియా. గుంటూరులో జరిగే అండర్ 21 అంతర్ జిల్లాల హాకీ పోటీలకు నంద్యాల జిల్లా జట్టు సిద్ధం. నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు. అద్భుతం. 3 నెలల పసికందుకు అత్యంత క్లిష్టమైన కిడ్నీ ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించిన నంద్యాల శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వైద్యులు. వ్యవసాయ శాఖలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి వినతి. ఈ నెల 20వ తేదీ నుండి 31 వరకు దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం. రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు. ఈ నెల 20-21 తేదీలలో సాయిబాబా నగర్ లో వెలిసిన మౌలాలి సాహెబ్, దస్తగిరి సాహెబ్, ఇమాం కాసిం సాహెబ్ల జాతర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.